మద్యం దుకాణాల కేటాయింపు షెడ్యూల్కు అబ్కారీ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ను అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, మద్యం దుకాణాల కేటాయింపునకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? మద్యం విధానానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్కు అనుబంధంగా ఈవేళ అబ్కారీ శాఖ మార్గదర్శకాలు అదేవిధంగా షెడ్యూల్ కూడా విడుదల చేసింది. రేపటి నుంచి మద్యం దుకాణాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించనుంది. రేపటి నుంచి మొదలు పెడితే వచ్చే నెల 18వ తేదీ వరకు కూడా దరఖాస్తులు స్వీకరిస్తారు. అన్ని ఎక్సైజ్ జిల్లా కేంద్రాలలో ఈ దరఖాస్తులు స్వీకరిస్తారు. 5 నుంచి 10 మద్యం దుకాణాలకు ఒక కౌంటర్ లెక్కన ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికే ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ స్పష్టం చేశారు. ఆ మార్గదర్శకాల్లో కూడా ఆ విషయాలన్నింటి కూడా ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, ఎవరెవరి నుంచి దరఖాస్తు స్వీకరించాలి, దరఖాస్తుతో పాటు ఏమేమి డాక్యుమెంట్లు ఉండాలి తదితర అంశాలన్నింటినీ కూడా స్పష్టం చేస్తూ మార్గదర్శకాలను జారీ చేశారు. అయితే 23వ తేదీన వచ్చే నెల 23వ తేదీన ఎక్సైజ్ అంటే A4 మద్యం షాపులకు సంబంధించి వచ్చిన దరఖాస్తుల ద్వారా డ్రా తీస్తారు. ఆ లాటరీ ద్వారా ఎవరికి మద్యం దుకాణాలు ఎంపికైతే వాళ్ళకు అలాట్ చేస్తారు. అయితే ఎవరైతే మద్యం దుకాణం లైసెన్స్ దక్కించుకుంటారో వాళ్ళు మరుసటి రోజు అంటే 24వ తేదీన సాయంత్రం లోపల ఎక్సైజ్ లైసెన్స్ ఫీలో మొదటి ఇన్స్టాల్మెంట్ చెల్లించాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఏదైతే కొనసాగుతున్న మద్యం విధానానికి సంబంధించి అయితే నవంబర్ ఎండింగ్ వరకు కూడా ఈ మద్యం దుకాణాలకు ఇలాగే కొనసాగుతాయి. కొత్త మద్యం పాలసీ ప్రకారము డిసెంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నది. ఎవరైనా ఈ లైసెన్సులు దక్కించుకునే లైసెన్స్దారులంతా కూడా డిసెంబర్ 1వ తేదీ నుంచి తమ దుకాణాలు ఏర్పాటు చేసుకునేదానికి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇది ఇప్పటి నుంచి తీసుకుంటే డిసెంబర్ 1వ తేదీ నుంచి మొదలు పెడితే 2027 నవంబర్ 30వ తేదీ వరకు 2 సంవత్సరాల పాటు A4 మద్యం దుకాణాలను కొనసాగించడానికి ఇప్పుడు మా ఎక్సైజ్ శాఖ లైసెన్స్ జారీ చేస్తుంది. మొత్తం మీద దాదాపు ఇప్పుడు రేపటి నుంచి మొదలు పెడితే వచ్చే నెల 24వ తేదీ లోపల ఈ ఎక్సైజ్ శాఖ సంబంధించిన మద్యం దుకాణాలు ఎంపిక ప్రక్రియ పూర్తి అవుతుందని చెప్పవచ్చును. అయితే 21 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అనర్హులు అని చెప్పేసి స్పష్టంగా మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రతి దరఖాస్తుతో పాటు 3 లక్షల రూపాయలకు విలువ చేసే డీడీ గాని చలానా గాని తప్పనిసరిగా జప్తు చేయాలని చెప్పేసి స్పష్టం చేశారు. అయితే గతంలో మద్యం పాలసీలో కేవలం గౌళ్లకు మాత్రమే 15% మద్యం దుకాణాలు రిజర్వేషన్ చేస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వము గతంతో పాటు ఎస్సీ ఎస్టీలకు కూడా రిజర్వేషన్ కల్పించింది. గౌళ్లకు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% లెక్కన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2620 మద్యం దుకాణాలలో ఈ రిజర్వేషన్లు వర్తింపజేస్తారు. అయితే రిజర్వేషన్లు సంబంధించి ఉంటాయో ఆ దుకాణాలు మాత్రం ఆయా రిజర్వేషన్లు కలిగిన వాళ్ళకు మాత్రమే కేటాయిస్తారు. మిగిలిన దుకాణాలలో ఎవరైనా కానీ పోటీ పడి దక్కించుకునేదానికి అవకాశం ఉంటుందని చెప్పి అధికారులు స్పష్టం చేస్తున్నారు. సిరీస్, ధన్యవాదాలు తిరుపాల్.